తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. వాడపల్లి ఇసుక రేవు సమీపంలో గోదావరిలో 3 ఇసుక బోట్లు మునిగిపోయాయి. ఇసుక లోడ్ చేసుకుని ఒడ్డుకు వస్తుండగా గాలివానకు కెరటాలు ఎగసిపడ్డాయి. దీంతో బోట్లలోకి నీరు చేరడంతో కార్మికులు అప్రమత్తమై ఇసుకను తోడేసి బోట్లను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించారు. ఒడ్డుకు చేరుకునే సమయంలో బోట్లు మునిగిపోవడంతో కార్మికులు గోదావరిలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలో పెను ప్రమాదం తప్పింది. వాడపల్లి ఇసుక రేవు సమీపంలో గోదావరిలో 3 ఇసుక బోట్లు మునిగిపోయాయి. ఇసుక లోడ్ చేసుకుని ఒడ్డుకు వస్తుండగా గాలివానకు కెరటాలు ఎగిసిపడ్డాయి. దీంట్లో బోట్లలోకి నీరు చేరడంతో కార్మికులు అప్రమత్తమై ఇసుకను తోడేసి బోట్లను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించారు. ఒడ్డుకు చేరుకునే సమయంలో బోట్లు మునిగిపోవడంతో కార్మికులు గోదావరిలో దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అందరూ సురక్షితమేనా? ప్రాణాలతో బయటపడ్డారా? ఏదైతే పక్కన వర్షం అలాగే గాలివాన ఈ నేపథ్యంలో ఇక్కడ వాడపల్లి ఇసుక రేవు దగ్గర చూసినట్లయితే ఇసుకని లోడ్ చేసుకుని ఒడ్డుకి తీసుకొస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ బోట్లలోకి ఆ కెరటాలు ఎగిరిపడి వాటర్ చేరడం, వెంటనే అది బరువుగా బోటు కూడా బరువుగా ఉండడంతో అందులో ఉన్న ఇసుకని తోడేసి ఆ బోట్లని మునిగిపోకుండా రక్షించే ప్రయత్నం ఆ కార్మికులు చేస్తూనే ఉన్నారు. అలాగా చేసినప్పటికీ కూడా 3 బోట్లు ఈ విధంగా చిక్కుకుని మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఆ ఇంజిన్ తో ఉన్న బోట్లు కావడంతో ఆ ఒడ్డుకి చేరుకోవడానికి ఇష్టం ప్రయత్నం చేసి చివరికి ఒడ్డు దాకా వచ్చే సమయంలో ఒడ్డుకి సమీపంలోనే 2 బోట్లు మునిగిపోయి ఒడ్డుకి చేరుకున్న తర్వాత మరొక బోటు కూడా మునిగిపోయింది. మన విజువల్ లో స్పష్టంగా చూస్తున్నాం. వారు దూకి వారి ప్రాణాలు కూడా కాపాడుకున్న పరిస్థితి ఉంది. చివరి వరకు కూడా బోటు మునిగిపోకుండా ఉండడం కోసం ప్రయత్నం చేశారు. అయితే వీరికి గోదావరిలో ఈత బాగా వచ్చు, గోదావరి మీదే
డైలీ కూడా ఇసుక పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకి ముప్పు లేకుండా బోటుని రక్షించుకునే ప్రయత్నం చేశారు. అయితే చివరికి ఆ బోట్లు మునిగిపోతుంటూ వారందరూ కూడా గోదావరిలో దూకి ఆ ప్రాణాలు రక్షించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పని ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. దాదాపుగా ఒక్కొక్క బోట్ లో 5 నుంచి 6 ఉంటారు. అలాగే ఇంజిన్ నడిపే ఒక వ్యక్తి కూడా ఇందులో ఉంటారు. మొత్తం ఒక్కొక్క బోట్ లో 6 వరకు ఉన్న పరిస్థితి మనం చూస్తాం. విజువల్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ ఆ బోట్ లో నుంచి ఇసుకని తోడేస్తే అది తేలుతుందని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఒడ్డుకొచ్చిన తర్వాత బోట్లు మునిగిపోయినాయి. ఒక బోట్ ఒడ్డుకొచ్చిన తర్వాత 2 బోట్లు కొంచెం సమీపంలోనే మునిగిపోవడంతో వారందరూ దూకి ఒడ్డుకి చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ఆ బోట్లు మునిగిపోవడంతో నష్టం ఎక్కువే జరుగుతూ ఉంది. అయితే ఇది గోదావరి వరద తీసేసిన తర్వాత గత వారం రోజుల నుంచి ఇసుక తీత పనులు మొదలైనవి. ఇసుకని బోట్ల మీద గోదావరిలో గర్భం నుంచి ఎగుమతి చేసుకుని ఒడ్డుకు తీసుకొచ్చి వేసి ఇసుక రేవు నుంచి ఇక్కడ ఇసుక పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, సరఫరా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొవ్వూరు మండలం వాడపల్లిలో ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి ఏమన్నా. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.